వెంకటాపురం ఒక అనుబంధగాథ. వెంకటాపురం అనే అందమైన గ్రామంలో రాజేశ్వరి అనే ధనిక మరియు గౌరవనీయురాలు నివసించేది. ఆమె జీవితంలో క్రమశిక్షణ, నియమాలు అత్యంత ప్రాముఖ్యం కలిగినవి. చిన్ననాటి నుండి కఠిన జీవితాన్ని అనుభవించిన రాజేశ్వరి తన ఇంటిని కూడా అదే నిబంధనలతో నడిపేది. ఆమె కుమారుడు కార్తీక్ ఆమె గుండెల్లో ఉంచుకున్న బంగారు బిడ్డ. ఆయనకు సరిపడే జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం రాజేశ్వరి ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నో అన్వేషణల తర్వాత ఆమె దీపికను తన కోడలిగా స్వీకరించాలని నిర్ణయించింది. దీపిక ఓ మృదువైన, మంచితనంతో నిండిన మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె కట్టుబాట్లు గల కుటుంబంలో పెరిగినా ప్రేమకు ప్రాధాన్యమిచ్చే వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేది. కొత్త జీవితంలో అడుగుపెట్టిన దీపిక. కార్తిక్తో వివాహం ఘనంగా జరిగి దీపిక కొత్త ఇంట్లో అడుగుపెట్టింది. నూతన వధువు పెద్ద ఆశలతో, ప్రేమాభిమానాలతో తన కొత్త జీవితాన్ని ప్రారంభించింది. కాని రాజేశ్వరి ఓ కఠినమైన అత్త. ఆమె కోడలికి కొన్ని కఠిన నియమాలు విధించింది. ఉదయం సూర్యోదయానికి ముందే లేచి కుటుంబం మొత్తం కోసం భోజనం సిద్ధం చేయాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. తన మాటలకే విని నడుచుకోవాలి. దీపిక మొదట్లో తను చేసే ప్రతిదానికి రాజేశ్వరి నుండి అభినందన అందుకుంటానని ఆశించింది. కాని పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. తీపి తక్కువగా ఉన్నా, భోజనం లోపంగా ఉన్నా, తను కొంచెం నిద్రపోయినా రాజేశ్వరి కోపంతో వాని నిందించేది. కార్తిక్ తన తల్లిని గౌరవించేవాడు. ఒకవైపు తల్లి, మరోవైపు భార్య, ఈ ఇద్దరి మధ్య తను చిక్కుకుపోయాడు. కొత్త పాత్రల పరిచయం. ఈ ఇంట్లో మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. రాజేశ్వరి చిన్న కూతురు అనిత మరియు కుటుంబ సేవకుడు రంగన్న. అనిత ప్రస్తుతానికి విదేశాల్లో ఉన్నా తన తల్లి కఠినతను తెలుసు. రంగన్న చిన్ననాటి నుండి రాజేశ్వరి ఇంటిలో పనిచేస్తున్నాడు. ఆయన ఇంటి పరిస్థితులను చాలా దగ్గరగా గమనించేవాడు. ఒకరోజు అనిత అనూహ్యంగా స్వదేశానికి తిరిగి వచ్చింది. ఆమె తల్లిని చూసి ఆశ్చర్యపోయింది. రాజేశ్వరి మార్పులకుపై పెద్దగా ఆసక్తి చూపకపోయినా అనిత మాత్రం దీపిక కష్టాలను గమనించింది. అక్కా, నీ సహనం ఎంతకాలం ఉంటుంది అని అడిగింది. కాలంతో పాటు పెరిగిన విభేదాలు. రోజులు నెలలయ్యాయి. కాని రాజేశ్వరి మనసు మారలేదు. దీపిక ఎంత కష్టపడినా ఆమెకు ప్రశంసలు లభించేవి కాదు. కుటుంబ సభ్యులు దీపిక త్యాగాలను గమనించినా రాజేశ్వరి మాత్రం మరింత కఠినంగా వ్యవహరించేది. దీపిక మౌనంగా బాధపడుతూ రాజేశ్వరి ప్రేమ కోసం ఎదురుచూసేది. ఒకరోజు శ్రమ కారణంగా దీపిక అస్వస్థతకు గురైంది. అయినా రాజేశ్వరి ఆమె బాధను పట్టించుకోలేదు. ఈ ఇంట్లో బలహీనతకు స్థానం లేదు అని ఆమె వ్యాఖ్యానించింది. అప్పుడు కార్తిక్ తన తల్లితో మొదటిసారి ఘాటుగా మాట్లాడాడు. అమ్మా, నీకేం కావాలి? దీపిక ఎంత కష్టపడినా నువ్వు మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. నీకు క్రమశిక్షణ ముఖ్యం, కాని ప్రేమే నిజమైన బలం. ఆ మాటలు రాజేశ్వరిని కదిలించాయి. ఎవరూ తనను ఇప్పటివరకు ప్రశ్నించలేదు. అనుకోని మార్పు. కొన్ని రోజులకు రాజేశ్వరి మేడపైనుండి జారి పడిపోయింది. ఆమె తీవ్రంగా గాయపడింది. ఇంటి బాధ్యతలు నిర్వహించలేకపోయింది. ఇప్పుడు ఇంటిని నడిపే బాధ్యత మొత్తం దీపికపై పడింది. కాని దీపిక ఎలాంటి క్రోధం లేకుండా నిస్వార్థంగా తన అత్తను చూసుకుంది. ఆమె ఆరోగ్యం మెరుగయ్యే వరకు ప్రతిరోజు పదార్థాలను సిద్ధం చేసి, మందులు ఇచ్చి, రాజేశ్వరి కాళ్లకు మర్దన చేసి మరింత జాగ్రత్తగా చూసుకుంది. ఆమె ప్రేమలో ఏ అహంకార ట్రేస్ లేదు. ఇది రాజేశ్వరి హృదయాన్ని కదిలించింది. రాజేశ్వరి మారిపోతుందా? ఒక ఉదయం రాజేశ్వరి దీపిక చేతిని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది. నిజమైన బలం అనేది క్రమశిక్షణ కాదు. అది ప్రేమ, సహనం. నేను నీ ప్రేమను ఆలస్యంగా అర్థం చేసుకున్నాను. ఆ మాటలతో దీపిక హృదయం కరిగిపోయింది. తొలిసారిగా తనను కోడలు కాదు, కుమార్తెగా భావించిందనే భావన ఆమెకు కలిగింది. కాలంతోపాటు మారిన సంబంధం. ఆ రోజునుంచి వారి బంధం పూర్తిగా మారిపోయింది. రాజేశ్వరి ప్రేమగా మారింది.
ఆమె నెమ్మదిగా దీపిక ఆలోచనలను అంగీకరించడం ప్రారంభించింది. ఇంట్లో సాంప్రదాయాలతో పాటు ఆధునికతకు కూడా చోటు కల్పించింది. ఇంటి వాతావరణం పూర్తిగా ఉల్లాసంగా మారింది. మరిన్ని సంవత్సరాలు గడిచాయి. వారి కుటుంబానికి ఓ కొత్త వ్యక్తి చేరింది. అనన్య అనే చిన్నారి పుట్టింది. రాజేశ్వరి గొప్ప అవ్వగా మారి మనవరాలిని ప్రేమతో పెంచింది. ఒకరోజు అనన్య తన అమ్మమ్మ కోసం ఓ అందమైన పెయింటింగ్ వేసింది. అందులో ఆమె తల్లి, అమ్మమ్మ ఎలా శత్రుత్వం నుండి ప్రేమ బంధానికి మారిపోయారో చూపించింది. అది చూసిన రాజేశ్వరి భావోద్వేగానికి లోనయింది. ప్రేమ అన్ని అవరోధాలను దాటిపోతుంది అని అనన్యకు చెప్పింది. ఇంట్లో సంతోషభరితమైన వాతావరణం నెలకొంది. రాజేశ్వరి తన గతాన్ని మరిచిపోయి ప్రేమతో జీవించడం ప్రారంభించింది. ముగింపు. ఇలా దీపిక తన ప్రేమ, సహనంతో ఒక కఠిన కుటుంబాన్ని సంతోషకరమైన ఇంటిగా మార్చింది. అత్తాకోడళ్ల బంధం పరస్పర గౌరవంతో కొత్త మాధుర్యాన్ని అందుకుంది. ఈ కథ తరతరాలకు ప్రేమ, సహనం, సహజీవనానికి స్ఫూర్తిగా నిలిచింది. అనన్య తన అమ్మమ్మను చూసి ప్రేమనే నిజమైన బలం అని అర్థం చేసుకుంది. రాజేశ్వరి తన జీవితాంతం ఒక బలమైన మహిళగా ఉండాలని అనుకున్నా నిజమైన బలం అనేది ప్రేమనే అని చివరికి గ్రహించింది. ఒకప్పుడు ముంబై నగరంలో ఒక చిన్న రద్దీ వీధిలో రాజుస్ పానీ పూరీ అనే చిన్న పానీ పూరీ షాప్ ఉండేది. అది కేవలం ఒక చిన్న కట్టె బండి, నీలం తార్పాయితో కప్పబడి ఉండేది. దాని యజమాని రాజు ఒక ఆత్మీయమైన, కష్టపడే వ్యక్తి. అతను తన నాళ్లలో అత్యుత్తమమైన పానీ పూరీలు తయారు చేయగల మార్గాన్ని కనుగొన్నాడు. అతని రహస్యం తాజా పదార్థాలు, మసాలాల అద్భుతమైన మిశ్రమం మరియు ప్రతి కస్టమర్ను కుటుంబ సభ్యుల్లా ఆహ్వానించే చిరునవ్వు. ఆదిలో కేవలం కొంతమంది ప్రయాణికులు, దగ్గరలోని పాఠశాల పిల్లలు మాత్రమే అతని దుకాణాన్ని సందర్శించేవారు. కానీ కొద్ది రోజుల్లోనే అతని పానీ పూరీల మేజిక్ గురించి మాటలు చుట్టుపక్కల వ్యాపించాయి. మసాలా నీటి ముచ్చట్లు, క్రిస్పీ పూరీలు, రుచికరమైన పూరీ మిశ్రమం అన్నీ ప్రజలను మంత్రముగ్ధులను చేశాయి. కొద్ది రోజుల్లోనే ఈ షాప్ ఒక కలయికా స్థలంగా మారిపోయింది. మిత్రుల కోసం, కార్యాలయ ఉద్యోగుల కోసం, కుటుంబ సభ్యుల కోసం. నిత్యం వచ్చే వారిలో మీరా అనే కళాశాల విద్యార్థిని ఉండేది. ప్రతిరోజూ తన మిత్రులతో వచ్చేది. ఆమె ఎప్పుడూ రాజును మరింత మసాలా కలిపిన పానీ పూరీలు తయారు చేయమని కోరేది. తాను కన్నీళ్లు కార్చుకుంటూ వాటిని తినేవారు. మరొకరు శర్మగారు, ఒక పండుగెత్తిన ఉపాధ్యాయుడు, యువత తింటున్న రోడ్డు ఆహారాన్ని చూసి ఆనందించేవారు. అది ఆయనకు తన యువతను గుర్తుకు తెచ్చేది. చిన్నారి ఆరవ్, 5 ఏళ్ల బాలుడు, తల్లి చీర పట్టుకుని తన ప్రియమైన పానీ పూరీ కోసం ఎదురుచూస్తుండేవాడు. ప్రతి కస్టమర్కు తమదైన కథ ఉంది. వారి సందర్శనకు ఒక ప్రత్యేక కారణం ఉంది. కాని వారందరి మధ్య ఒకే బంధం, రాజుస్ పానీ పూరీపై ఉన్న ప్రేమ. కాలానుగుణంగా రాజు తన బండిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని గ్రహించాడు. అతను తన అల్లుడు విశాల్ను సహాయంగా పెట్టుకున్నాడు. విశాల్ ఒక వినూత్న ఆలోచన చేశాడు. లాయల్టీ కార్డ్ అనే ప్రణాళిక ప్రవేశపెట్టాడు. ప్రతి 10 ప్లేట్లకు 1 ఉచితం. కస్టమర్లు దీన్ని ఎంతో ఇష్టపడ్డారు. అలా షాప్ సందర్శించే వారి సంఖ్య పెరిగింది. కొద్ది నెలల్లో రాజుస్ పానీ పూరీ ఒక రోడ్ సైడ్ బండి మాత్రమే కాదు, ఒక చిన్న హోటల్గా మారిపోయింది. మెను విస్తరించి భేల్ పూరీ, సెవ్ పూరీ, రగడా పటీస్ వంటివి జతచేశారు. అయినప్పటికీ దాని హృదయం ఒకటే, అదే రుచి, అదే సంబంధం. రాజు ఎప్పటికీ తన మూలాలను మర్చిపోలేదు. ఇప్పటికీ తన పాత కస్టమర్లకు స్వయంగా పానీ పూరీలు వడ్డిస్తూ ఆనందాన్ని పంచేవాడు. అతని కస్టమర్లతో ఉన్న అనుబంధం కేవలం ఆహారానికి సంబంధించినది కాదు. అది జ్ఞాపకాల గురించి, కొత్త బంధాలకు నాంది గురించి, ప్రతి కరివేపు చిన్నప్పుడు తిన్న మజాను గుర్తుచేసేలా ఉండేది. కొన్ని సంవత్సరాల తర్వాత రాజుస్ పానీ పూరీ అంతర్జాతీయంగా కూడా ప్రసిద్ధి చెందింది. విదేశాల్లో కూడా బ్రాంచులు తెరుచుకున్నాయి. ఒక చిన్న బండి నుండి మొదలైన ఈ ప్రయాణం ఎంతో మందికి ప్రేరణగా మారింది. ఒకరోజు ఒక ప్రముఖ ఫుడ్ ఛానల్ రాజు షాప్ గురించి డాక్యుమెంటరీ తీసింది.
ఇది అనేక మందికి స్ఫూర్తిగా మారింది. అప్పటికి రాజు తన పానీ పూరీ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు కుటుంబ సభ్యులను, విశ్వసనీయ సిబ్బందిని చేర్చుకున్నాడు. అతని కుమారుడు అజయ్, మేనల్లుడు విశాల్తో కలిసి ఆన్లైన్ డెలివరీ సేవలను ప్రారంభించాడు. దీనివల్ల మరింత మంది కస్టమర్లు పెరిగారు. ఒకరోజు రాజు షాప్కు ఒక ప్రముఖ సినీ నటి వచ్చింది. ఆమె రాజు పానీ పూరీ రుచి చూసి ఎంతో ప్రశంసించింది. ఆ రోజు నుంచి రాజు షాప్ మరింత ప్రాచుర్యం పొందింది. రాజకీయ నాయకులు, క్రికెటర్లు, సెలబ్రిటీలు సైతం అతని షాప్కు విచ్చేసి రుచికరమైన పానీ పూరీలను ఆస్వాదించేవారు. చివరికి పాసన్ కష్టపడి పనిచేయడం మరియు మనుషుల పట్ల ప్రేమ చూపించడం ద్వారా ఏ చిన్న కళ అయినా పెద్ద విజయం కావచ్చని రాజుస్ పానీ పూరీ నిరూపించింది. చిన్న బండి నుండి ప్రారంభమైన ఈ ప్రయాణం ఎన్నో జీవితాలను ముద్దాడింది, ఎన్నో జ్ఞాపకాలను సృష్టించింది, మరెంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది.